ఫ్రెండ్స్, మనం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ఉన్నాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తుంది అయితే స్వామివారి పుష్కరిణికి సంబంధించి పుష్కరిణి వైపు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ నాగుల వీరభద్రయ్య వారిది ఎన్విబిఏఎస్ ట్రస్ట్ అని ఇక్కడ వాళ్ళు ఉచితంగా అన్నదానము వసతి సదుపాయాలు అయితే కల్పిస్తారంట బ్రాహ్మణుల తరపున. ఇది పుష్కరిణి ఇలా ఉంది, చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి పుష్కరిణి లోపలికైతే ఎవరిని ఎలో చేయలేదు, ప్రస్తుతానికి లాక్ చేసి అయితే ఉంది. పుష్కరిణి మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది, పెయింటింగ్ అది చాలా శుభ్రంగా ఉంది. ఇక్కడ పక్కన పుష్కరిణికి ఆపోజిట్లోనే ప్రధాన ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో రాఘవాచారి గారికి సంబంధించి వాళ్ళైతే నిర్వహించే వాళ్ళది కూడా ఒక బ్రాహ్మణులకు సంబంధించి వసతి సదుపాయం కల్పించే విధానం అయితే ఉంది. ఈ ఎన్విబిఏఎస్ ఏదైతే ఉందో ట్రస్టు బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము, దీనికి సంబంధించి నాగుల వీరభద్రయ్య గారిది. వాళ్ళ ట్రస్టుకి సంబంధించి ట్రస్టు ప్రస్తుతానికి నిర్వహించేవారు రాంప్రసాద్ గారు అయితే నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించి విషయాలన్నీ తెలుసుకుందాము. రాంప్రసాద్ గారిది వారు చేసే సేవా కార్యక్రమాల గురించి, వాళ్ళు పాటించే నియమ నిబంధనల గురించి ఎలా అని వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాము. వాళ్ళ వంటశాల ఇది, లోపల వాళ్ళకు సంబంధించిన విడిదికి సంబంధించింది కావచ్చు, లేదంటే వాళ్ళ వసతులకు సంబంధించి వాళ్ళ లోపల ఆశ్రమం అయితే ఇలా ఉంది. ఇది కొంచెం పాత రోజులకు సంబంధించిన పాత ఆశ్రమము. బయట పక్క నాగుల వీరభద్రయ్య బ్రాహ్మణ అన్నదాన సత్రం అని ఇక్కడ బోర్డు అయితే ఉంది. వీళ్ళు జాంబవంతుని అయితే ప్రతిష్ఠ చేసుకున్నారు. గుడి వాళ్ళ ప్రహరీ గోడ పైన జాంబవంతునికి అయితే వీళ్ళు పూజలు అయితే చేస్తూ ఉంటారు. శ్రీ జాంబవంత స్వామి అని బోర్డు కూడా పెట్టుంది. సార్ నమస్తే సార్. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా నాగుల వీరభద్రయ్య బ్రాహ్మణ అన్నదాన సత్రం ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ దగ్గరికి అయితే వచ్చానండి. నేను అంతకుముందు ఒకసారి వచ్చాను, చానాళ్ళు అయింది, దాదాపు 5-6 సంవత్సరాలు అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి రావటం. ఇక్కడ నిర్వహణ గురించి ఎట్లా, మీ పద్ధతులు ఏంటి, ఈ చరిత్ర ఏంటి, మీరు కాస్త చెప్పండి సార్. మేము మా నాగుల వీరభద్రయ్య కుటుంబము, మా తాతగారు ఆయన 1914 నుంచి కళ్యాణం రోజు, రథం తిరిగే రోజు అన్నదానం చేస్తున్నాడు. ఓకే. దానికి మా కుటుంబ సభ్యులందరూ ఇయర్ను బట్టి సంవత్సరానికి ఇంతాన్ని మేము చందా వేసుకొని దాన్ని నడుపుతుంటాము. మా భక్తులు వచ్చిన వాళ్ళు కూడా చందాలు వేసి ఈ ప్రస్తుతం ఇంతవరకు తీసుకొచ్చినారు. అప్పుడుగా పాతకాలంలో వచ్చేసి ఒక రోజు కళ్యాణం రోజు, రథం రోజు అన్నదానం చేస్తున్నాము. మిగతా రోజుల్లో ఇప్పుడు 2016 నుంచి ప్రతి ఏర్పాటు చేసి 10 రోజులు అన్నదానం చేస్తున్నాము. 10 రోజులు అన్నదానం చేస్తూ ఉండేటప్పటికి ఇక్కడ 3 మెంబర్స్, నా సీనియర్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చనిపోయిన దాని వల్ల తర్వాత నా ఏజ్ రీత్యా ఇప్పుడు 2 days కు కళ్యాణం రోజు, రథం రోజు అంటే రేపటి రోజు, మొన్నటి రోజు అన్నదానము మేము చేస్తూ ఉంటాం సార్. మిగతా టైంలో, మామూలు టైంలో అంటే బ్రహ్మోత్సవాలు కాని టైంలో బ్రాహ్మణ భక్తాదులు ఎవరన్నా వస్తే ఆ బ్రాహ్మణ భక్తాదులు మన గూగుల్లో నాది ఎన్విబిఏఎస్ ట్రస్ట్ అని కొడితే వస్తుంది. ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారు. అదే అక్కడ బయట కూడా రాయించాను, వసతులు కల్పించబడి ఉన్నాయి. అవును. సో ఆ టైంలో ఎవరన్నా ఫోన్ చేసేప్పుడు ఊళ్ళో ఉన్నా లేకపోయినా, పిల్లల దగ్గర ఉన్నా, కడపలో ఇంకా నేను సేవలు చేసుకుంటాను. అనాథ సేవ దహనాలు కాశీ విశ్వనాథ సేవా సంస్థ ద్వారా చేస్తుంటాము. అలాగే హిమోశ్రీ ఫౌండేషన్ ద్వారా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో గడపలో అన్నదానం చేస్తుంటాము. ట్రస్ట్ కాబట్టి దాని ద్వారా బ్రహ్మోత్సవాల టైంలో అన్నదానం కళ్యాణం రోజు, రథం రోజు చేస్తుంటాము. మిగతా టైంలో ఇక్కడ ఏదన్నా ఇబ్బందులు అయ్యి ఎవరన్నా అనాథలు చనిపోతే ఒంటిమిట్టలో కూడా క్రిమేషన్ చేసుకుంటారు. అలాగే ఎవరన్నా పేషెంట్లు ఎవరన్నా ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడే బెగ్గర్స్ ఉంటే వాళ్ళని హాస్పిటల్ చేర్పించడము. ఈ మధ్య మా అసిస్టెంట్ అయిన మధు ద్వారా ఒక అతను బెగ్గర్ అక్కడ కడపలో పడిపోతే అతనికి కాలు మొత్తం ఇదైతే ఆపరేషన్ చేసి అతన్ని సేవ్ చేసినాం లైఫ్. అలాగే ఈ సత్రం ద్వారా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఎవరికన్నా ఇబ్బంది అయ్యి 1 పూట 2 పూట్ల వచ్చి వాళ్ళ కుటుంబాలతో నాన్నలు అన్నదమ్ములతో గొడవలు పడి వచ్చిన వాళ్ళకి నేను షెల్టర్ ఇస్తుంటాను. షెల్టర్ ఇచ్చినాక వాళ్ళకి వృద్ధాశ్రమం ఏదన్నా చూపించి ఆ వృద్ధాశ్రమం పంపిస్తుంటాను. సో ఇది ప్యూర్ గా మా పర్సనల్ గా మా నాగుల కుటుంబ సభ్యులు 7 మంది అన్నదమ్ములు. మా ఫాదర్ నాగుల రామ్మూర్తి అని, ఆయన డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్డ్ అయినాడు చిత్తూరులో. సో ఆయన ఇచ్చిన, మా అమ్మ ఇచ్చిన ఆర్టిస్ట్ లో అక్కడ ఎదురుగా ఒక బావి ఉంది. అర్థంగా
ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మా పాతకాలంలో ఇట్లా తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఆ నీళ్లు తీసుకొని వంటలు చేసి అన్నదానం చేసేవాళ్ళము. ఇప్పటి వరకు కూడా నేను ఆర్టీసీలో డిపో మేనేజర్ గా పుట్టపర్తిలో రిటైర్డ్ అయినాను. ఆ బాబా గారి సర్వీసుల్లో ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో సర్వీస్ అనేది నా లైఫ్. నా 2 పిల్లలు, ఒక పాప లండన్, ఒక పాప అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఈ మధ్య ఒక 1 ఇయర్ నుంచి లండన్ నుంచి అమెరికా నుంచి వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయినారు. సో వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతోనూ నా అన్న కొడుకు నాగలో రామ్మోహన్ అని ఉన్నాడు, అతను లేడు, అదే అతను ఫోటో. ఆయన కొడుకు పవన్ అనే అతను ఆర్థికంగా ఏదైనా బాడీకి ఏదైనా గోల్డ్ ఏమైనా జరిగితే వాళ్ళకి బ్లడ్ ఇచ్చేదానికి కానీ, డొనేషన్స్ కానీ, వాళ్ళకి హాస్పిటలైజేషన్ కానీ నాకు హెల్ప్ చేస్తుంటాడు. దాన్ని మేము కాశీ విశ్వనాథ యూనివర్సిటీ ద్వారా ఆ సేవలు అందిస్తుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పెద్దనా, ఇప్పుడు మీకు 73 సంవత్సరాల వయసు అంటున్నారు. మీరు కొంచెం ముందు వయసు అయిపోతుంది కాబట్టి మహా అయితే ఒక 5-6 సంవత్సరాలు బాగా ఓపికగా ఉంటారేమో అనుకోవచ్చు. అది మన చేతుల్లో ఉండదు కదా. అట్లాగే మీ ముందు తరాల వారు ఎట్లా ఈ ఆశ్రమం ఎలా ముందుకు తీసుకెళ్లే విధానంగా మీరు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు? మీ ట్రస్ట్ తరపున ఇంకా ఎవరెవరు ఉన్నారు అది కాస్త చెప్పండి. సార్, 1914లో 1969లో మా తాత చనిపోయినప్పుడు అసలు నడపలేమనుకున్నాం. ఓకే. మా నాయన అన్నదమ్ములు 7 మంది, వాళ్ళు 7 మంది అన్నదమ్ములు కలిసి వాళ్ళు నడిచినారు. అంతా కూడా పైకి ఎక్కినారు. వాళ్ళు 7 మంది నడిచినారు. తర్వాత నేను ఈ ట్రస్ట్ ఏర్పడిన తర్వాత 3 పెద్దవాళ్ళు నాతో, మా చిన్న ఆయన నటరాజు గారు అని, చిందే నా తమ్ముడు, ఇంకోడు శ్రీకాంత్ అని, వాళ్ళ 3 దాటుకున్నారు. ఒకటి ఆ తర్వాత రాంబాబు, శ్రీధరు, దుర్గా ప్రసాద్ ఉన్నారు. మా పిండమ్మ ఉంది, నటరాజ్ చిన్న ఆయన చైర్మన్. ఆయన ప్లేస్ లో ఆయన భార్య పద్మావతమ్మను నామినేట్ చేశారు. ఓకే. తర్వాత మా తమ్ముడు ఆయన కోల్ ఇండియా లిమిటెడ్ లో జనరల్ మేనేజర్ గా రిటైర్డ్ అయినాడు. నేనేమన్నానంటే మా సిగ్నేచర్ అథారిటీ నాకు వద్దు, ఎందుకంటే నాకు ఏజ్ అయిపోయింది కాబట్టి రేపు పొద్దున ఏమన్నా జరిగితే బ్యాంక్ డీలింగ్స్ కష్టమవుతుంది, కాబట్టి మీరు తీసుకోండి అంటే మై బ్రదర్ నాగుల సత్యనారాయణ హస్ కమ్ ఫార్వర్డ్ అండ్ we are brothers of 13 people. నాన్న వాళ్ళు 7 మంది అయితే మేము 13 మంది ఉన్నాం. 13 మంది విల్ టేక్ ఫార్వర్డ్ అవర్ డ్రీమ్ ఆఫ్ నాగుల వీరభద్రయ్య టెంపుల్. అండ్ అఫ్ కోర్స్ ఈ కాశీ విశ్వనాథ సేవా సంస్థ అవి వేరే సంస్థకు సంబంధించిన అవి చేయలేకున్నా ఈ సత్రంలో 2 రోజులు కళ్యాణం రోజు, తర్వాత రథం తిరిగే రోజు తిరిగేంత సఫిషియంట్ ఎఫ్డి వచ్చేసి నియర్లీ 10 lakhs ఉన్నాయి. ఆ 10 lakhs తో పాటు మా వాళ్ళు కుటుంబ సభ్యులు, మా పిల్లలు వాళ్ళు ఎవ్రీ ఇయర్ విల్ డొనేట్ నియర్లీ 10,000 పర్ హెడ్ చేసుకొని 2 days అన్నదానం చేసేదానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అనా వీళ్ళు బయట నుంచి వచ్చే యాత్రికులకు వసతి సదుపాయం కలగజేస్తాను. వాళ్ళకు భోజనము నాకు ఫోన్ చేస్తూనే, వాళ్ళకు పవన్ గారు అని ఉంటారు అక్కడ, ఆయన ఫోన్ చెప్తాను, సార్ మా సత్రంలో ఇంతమంది చూస్తున్నారు, వాళ్ళకు భోజనం అరేంజ్ చేస్తారంటే వాళ్ళు భోజనం అరేంజ్ చేస్తారు. వాళ్ళ దీని ప్రకారం డొనేషన్స్ ఏదో కలెక్ట్ చేసి తీసుకుంటారు. నా దగ్గర అయితే ఉచితంగా తీసుకుంటారు. చాగంటి కోటేశ్వరరావు గారి కుమారుడు తమ్ముడు కూడా వచ్చి ఇక్కడ రెసిడెన్స్ తీసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు 3 విష్ణు సహస్రనామ పారాయణాలు జరిగినాయి. అలాగే కాశీ నుంచి ఒక సోమయాజులు అని ఒక పెద్ద వేద పండితుడు వచ్చి రామాయణం పైన 8 రోజులు అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో చెప్తూ ఇక్కడ వసతి తీసుకున్నారు. ఇది మా జీవిత చరిత్ర. నేను ఉన్నంత కాలం 8 ఏళ్ళు ఉంటానో 2 ఏళ్ళు ఉంటానో ఇది మన చేతిలో లేదు. నేను దేవుడి సమక్షంలోనే పోవాలన్నాను. డిటరేట్ అయితే కాశీకి వెళ్ళిపోయి కాశీలో ఇప్పుడు కూడా మొన్న కూడా నేను ఈయనంతా కాశీ 3 hours ఇన్ మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్ లో 3 గంటలు ఉండి అక్కడ ఉండే పెద్ద శవాన్ని తాకి నీళ్లలో ముంచి అక్కడ సేవ చేస్తూ వస్తుంది. ఇది నా జీవితం. థ్యాంక్ యూ సార్. రాంప్రసాద్ గారి మాటల్లో అయితే విన్నాం కదా. బయట ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ లైటింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఇందాక పుష్కరిణికి నేను కొంచెం ముందు చూపించింది లైటింగ్ లేని టైంలో చూపించాను. ఇప్పుడు లైటింగ్ వేసిన తర్వాత పుష్కరిణి ఎంత బాగుందో, ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ ఒంటిమిట్ట అనేది ఎలా మెరిసిపోతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మరొక వీడియోలో కలుద్దాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.